ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీఎం మంత్రులకు చెప్పినా మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలనే సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. సినిమా ఎక్కడున్నావంటే నేను బాన్స్వాడకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకేదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి నేను పోలే, భాస్కర్ తోలేసి మరి సాయంత్రం ఇంటికి వస్తారా ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు. నీకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి. టక్కన ఫోన్ సీఎం తో కలిపాడు. ఫోన్ మాట్లాడి సీఎం అవుతాడు. ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడి సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను కండువా కప్పుకుంటలేవు కప్పుకోను. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మండుండే మంత్రి పదవి కూడా వస్తువులు అనుకుంటా. మంత్రి పదవి ఒకసారి చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా. 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. సరే కండువా కప్పుకున్నా. ఆ కండువా కూడా జాతీయ కండువా కప్పుకున్నా. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు. కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువా కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, గట్లంటో సినాన్న కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. నేను దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. అన్నం పెట్టుకునే పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది.